అంగుట్లో చిన్న కురుపులాగా అయిందమ్మా. విశాఖపట్నం డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే 10 సంవత్సరాల పాప నుండి చుట్టు కాల్చేదంట. 10 సంవత్సరాలు అయింది క్యాన్సర్ వచ్చి. వెల్కమ్ టు పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్. మన హాస్పిటల్ కి ఫస్ట్ టైం విజిట్ అయ్యారండి. పేషెంట్ బంధువులు మనతోనే ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, పేషెంట్ కి ప్రాబ్లం ఏంటి అనేది అడిగి తెలుసు. మేడం నమస్తే అండి. మేడం మీ పేరు? నా పేరు శాంత్ కుమార్. ఎక్కడి నుంచి వస్తున్నారు మేడం? మా విజయనగరం జిల్లా బాబాపురం మండలం సవరవేలు నుంచి వస్తాను. ఓకే, పేషెంట్ ఎవరు? వసంత కృష్ణమ్మ మా అమ్మగారు. వయసు ఎంత ఉంటుంది? 58. ప్రాబ్లం ఏంటి? క్యాన్సర్, అంగుటి క్యాన్సర్ వచ్చింది. ఎలా ఫస్ట్ మీరు అది తెలుసుకున్నారు? అంగుట్లో చిన్న కురుపులాగా అయిందమ్మా. విశాఖపట్నం డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే అది చిన్న ముక్క తీసి హైదరాబాద్ పంపించారు. అక్కడ నుంచి క్యాన్సర్ నిర్ధారణ అయింది. 10 సంవత్సరాలు స్టేట్మెంట్ తీసుకున్నాం. అక్కడ ఇంకా బాగలేదని వాళ్ళ పాస్టర్ గారి ద్వారా మాకు ఇక్కడ విజయవాడలో ఈ హాస్పిటల్, ఇది పునర్జన్మ హాస్పిటల్ ఉందండి, అక్కడ తీసుకెళ్ళగలరంటే తీసుకెళ్తామండి అని అంటే ఇక ఆయన ఇక్కడ పంపించారు. ఓకే, ఇప్పుడు డాక్టర్ గారి రిపోర్ట్ చూసి మీ అమ్మగారివి ఏం చెప్పారు? తగ్గుతుందని అన్నారు. ఓకే, ఇప్పుడు ఎన్ని రోజులకి రాసి ఇచ్చారు? 45 రోజులకి. 45 రోజులకి. ఇంతకు ముందు మీ ఫ్యామిలీలో ఎవరికన్నా ఉంది ఇలాంటి ప్రాబ్లమ్? లేదమ్మా. ఎలా వచ్చింది అనుకుంటున్నారు? చుట్ట వాళ్ళు వచ్చింది అనుకుంటున్నాం. అలవాటు ఉందా చుట్ట? అప్పుడు ఉండేది, చుట్ట వాళ్ళే వచ్చింది అనుకుంటున్నాం. ఎన్ని సంవత్సరాలుగా దాన్ని యూజ్ చేశారు? చుట్ట ఆవిడ చిన్న ఎదిగిన కొద్ది అదే 10 సంవత్సరాల పాప నుండి చుట్టు కాల్చేదంట. దాని వల్లే వచ్చిందని డాక్టర్ గారు ఏమన్నా చెప్పారా? చెప్పలేదు, కానీ ఆయన చెప్పలేదు. దేని వల్ల వచ్చింది ఆయన చెప్పలేదు. మేము అనుకుంటాం చుట్ల వల్ల కదా ఎక్కువ క్యాన్సర్ వస్తుందని. ఓకే, ఎన్ని సంవత్సరాలుగా ఉంది ఈ ఇబ్బంది అసలు? 10 సంవత్సరాలు అయింది క్యాన్సర్ వచ్చి. కీమోలు రేడియేషన్లు ఏమన్నా చేపి? రేడియేషన్ అయింది, కీమో పెట్టలేదు, రేడియేషన్ పెట్టారు. ఆయుర్వేదానికి రావడానికి గల కారణం ఏంటి? మీరు వాళ్ళకి తెలిసిన అదే వాళ్ళ పాస్టర్ గారు చర్చికి వెళ్తారని ఆ పాస్టర్ గారి ద్వారా మేము ఇక్కడ తెలుసుకున్నాం. ఆయన అపార్ట్మెంట్ అది తీసుకున్నారు. ఆయనే మాకు ఫోన్ నెంబర్ అది ఇచ్చారు. ఆయన పలానా దగ్గర వీధిలో ఉంటదని చెప్పారు. ఇలాగ వచ్చాము. ఓకే అమ్మా, ఏదైతే మీకు డాక్టర్ గారు చెప్పారో దాని ప్రకారంగా భోజనం తినండి, దాని ప్రకారంగా మందులు వేసుకోండి. మీకు తొందరగా తగ్గాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. సో మచ్.